for the launch of posters and teaser. I would like to say thanks to our Professor Kodandaram Garu and all other dignitaries here, friends, my university friends, and all party friends here. Thank you very much. When I started, when I come back from Africa, I thought of making one more film. Then when I had a dialogue with my friend Dr. Binaveni Shepherd, what he said, let's go one more again with a social cause kind of subject. So we have started this project in English version, Hindi version, and Telugu. So Reserve a Nation, that's what in Hindi and Telugu, English, and reservation is in Telugu version. So earlier I made films, Punya Bhumi. That time I went to my brother, he is the producer for the film. మాదేశావు మన దగ్గర ఉన్నది కేవలం జ్ఞానమే. ఈ జ్ఞానంతోటే ప్రపంచాన్ని మార్చగలుగుతాం. కాబట్టి పేద ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు జ్ఞానాన్ని ఇచ్చే సినిమా తీయాలని నేను రిక్వెస్ట్ చేస్తే, మరి కాన్సెప్ట్ చెప్పమంటే నేను ఈ కాన్సెప్ట్ చెప్పాను. రిజర్వేషన్, రిజర్వ్ ఏ నేషన్, ఒక దేశాన్ని రక్షించండి అని చెప్తున్నాం. ఇది ఆర్డినరీ మాట కాదు. ఎందుకు చెప్తున్నా అంటే భారతదేశంలో మార్పు రిజర్వేషన్ల మూలంగా వచ్చిన మార్పు అంతా ఇంత కాదు. ఇవాళ నేను ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ని అయినంటే బికాస్ ఆఫ్ రిజర్వేషన్. ఒక సినిమా ఎందుకు తీసగలిగినంటే రిజర్వేషన్ వల్లే. కాబట్టి మా బాధ్యతగా నైతికంగా మేము ఈ సినిమా సక్సెస్ అయిందని అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే 100 కోట్లు 1000 కోట్లు పెట్టి డాక్టర్ శివానంద్ గారికి, వేదిక మీద ఉన్న మిత్రులకు, సభలో ఆసీనులై ఉన్న మిత్రులందరికీ, విలేకరులందరికీ పేరు పేరున వందనం. ఇవాళ యూనివర్సిటీ విద్యార్థి తన ప్రతిభను వ్యక్తీకరిస్తూ ఒక సినిమా తీయటం చాలా గొప్ప విషయంగా నేను భావిస్తూ ఉన్నా. యూనివర్సిటీలో ఏది మంచి జరిగినా మొత్తం యూనివర్సిటీ సమాజం అంతా కూడా దాన్ని తమదిగా స్వీకరించి, గుర్తించి, దాన్ని ప్రోత్సహించి ముందుకు నడిపించే ప్రయత్నం చాలా కాలంగా ఉన్నదే. ఆ సంప్రదాయంలో భాగంగా నేను ఇవాళ ఇక్కడికి వచ్చాను. మా మిత్రులు డాక్టర్ విజయ్ కుమార్ గారు కూడా ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది. చాలా ఇది మొదటిసారి కాదు. శివానంద్ గారు గతంలో సినిమా తీసినప్పుడు కూడా నేను చాలాసేపు గుర్తు చేసుకున్నాక ప్రెస్ క్లబ్లో అనుకుంటా, అప్పుడు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆ సినిమా ధూమ్ధామ్ సినిమా పోస్టరు విడుదలప్పుడు కూడా ఇట్లాగే కార్యక్రమం జరిగింది. ఇవాళ ఇది మళ్ళీ రెండవసారి నాకు ఈ పోస్టరు టీజర్ రిలీజ్లో రావడానికి అవకాశం కలిగినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను లాస్ట్ టైమే ఇక ఈ సినిమా తీసినాక మళ్ళీ తీయడు కావచ్చు అనుకున్నా, కానీ ఆఫ్రికా దాకా పోయి కొన్ని పైసలు సంపాదించి మళ్ళీ మిగిలిన పైసలతో మళ్ళీ సినిమా తీయటానికి నిర్ణయించుకోవటం వారిలో ఉన్న పట్టుదలకు నిదర్శనం. సినిమాలో కూడా ఒక కళ అయితే కనబడుతుంది. టీజర్లలో ఖచ్చితంగా ఒక మంచి సందేశంతో తీసిన సినిమాని. రిజర్వేషన్లు అనేవి అంతరాలను తొలగించి ప్రజాస్వామ్యాన్ని విస్తరించే ఆలోచనతో వచ్చినాయి. ఆ లోతుపాతులు అనేవి సజీవంగా ఒక వ్యక్తి ఆ రిజర్వేషన్ల వల్ల పొందిన మార్పును చూస్తే తప్ప అర్థం కావు. మామూలు వ్యాసాలు అయితేనేమో గణాంకాలను వివరిస్తాయి, కానీ పాటలు కానీ, కథలు కానీ, నవలలు కానీ, సినిమాలు కానీ ఆ జీవితంలోకి తొంగి చూసి ఆ జీవిత అనుభవం నుంచి ఒక భావాన్ని వ్యక్తీకరించే ప్రయత్నం చేస్తాయి. And really thanks to Shivanand sir who just believe. When we just talk about this project, I just forward my pictures to him, and after 1 month I got a reply. Before he replied, I just think of that one more rejection should be there. I just tried to pack up my bag and to go to my home, but then I got a reply from him, and he just tell me that I'm not give you fake promises that you get earlier. And then the journey started. I'm not able to describe some words. What fun we have doing when the movie is shooting, and the buddies got like Imran, and the supports from the peoples, the Hyderabad. Telugu naku koncham vasadi, and I'm okay. Okay. I understand little bit what these respectable people speak. I know that
they all talking about the favors about me and about Shiva sir. Thanks for support and all. Thanks a lot. Thank you for being here. And first of all, thank to my director Shivanand. First time when he called me and he asked me to do a political leader role, and I was like, "What, sir? How can I do? I'm I'm a comedian. I can do a comedy role. I can do a romantic role. But my first film, and you want me to be a political leader in the film?" So I said, "Sir, मैं नहीं कर सकता हूँ सर, मुझे नहीं आएगा करने." तो सर ने कहा था कि your character is a highlight character in the movie. And thank you so much for giving me a big opportunity, sir. And कब तक हम ऐसे बिछड़े और गरीब रहेंगे? हमें बदलना होगा, ये शहर हमारा है. And thank you so much for the all reservation team. And thank you so much मनोहर सर ने भी बहुत सपोर्ट किया है, and डायरेक्टर शिवानंद सर ने और सारी टीम ने. Thanks to everyone. Thank you for being here to support us. Thank you, and stay tuned with reservation. But sir, always with us. That is Guru ante na Guru kakkana ma tammudi Guru aina Shivan is my brother. I am proud to say Shivanand Yala director is my brother. ప్రొడ్యూసర్ అని గొప్పగా చెప్పడం కదండి. ఇప్పుడు మనోహర్ గారు చెప్పినా, శివానంద్ చెప్పినా, 6 సినిమాలు తీసినా, ఏం చేసినా నా కష్టంతో అందరం కలిసి వర్క్ టీమ్ అందరూ ఒకటే. శ్రీనివాస్ గారు కానీ